నమస్తే వెల్కమ్ టు ఫోకస్. అవినీతి నిరోధక శాఖ పకడ్బందీగా బడా బాబుల గుట్టు రట్టు చేస్తోంది. కొడితే కుంభస్థలమే అన్నట్టుగా ఇటీవలి కాలంలో ఎక్కడ తనిఖీలు చేసినా సుమారు 100 కోట్ల అవినీతి సొమ్ము బట్టబయలవుతోంది. దీంతో అవినీతి ఆఫీసర్ల బాగోతమంతా బహిర్గతమవుతోంది. ఏసీబీ వరుస దాడులతో ఆఫీసర్స్ అంతా బుక్కిరి బిక్కిరైపోతున్నారు. అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి ఆర్థిక నిపుణుల ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వాధికారులు కొడితే కుంభస్థలమే. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రభుత్వ ఆఫీసర్లు. ఏసీబీ రైడ్ చేస్తే పట్టుబడుతున్న 100 కోట్లు. బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్న ఆఫీసర్లు. లంచం లంచం. సర్కారీ ఆఫీసుల్లో అడుగడుగునా ఏ పని చేయాలన్నా లంచమే. చెయ్యి తడపనిదే ఏ పని కాదు. డబ్బులిస్తే కాని పని అంటూ ఏదీ ఉండదు. దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చారు సామాన్య జనం. అధికారుల ముందు ఒట్టి చేతులతో నిలబడే కంటే డబ్బు చేతులతో నిలబడితే తమ పని సులువవుతుందనే అభిప్రాయమే అందరిలోనూ ఉంది. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన పోలీసులు సైతం లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారంటే ఈ వ్యవస్థను ఏమనుకోవాలి? కాసులు లేకుంటే సర్కారీ ఆఫీసుల్లో సామాన్యుల పనులు కావనే పరిస్థితి ఏర్పడింది. సర్కారీ కొలువు, హోదా, అధికార దర్పం అన్నిటికీ మించి నెల తిరగగానే లక్షల్లో జీతం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది ఆ అధికారుల పనితీరు. తమ పని తాము చేయడానికి కూడా పైసలు వసూలు చేయడానికి మరిగారు. కాసులు లేనిదే అంగుళం కూడా ఫైలు కదలదు అని కరాఖండిగా చెప్పే స్థితికి వచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్నామనే ధైర్యంతో వెనక ముందు ఏం ఆలోచించలేదు. అవకాశం దొరికింది కదా అని దొరికిన కాడికి దోచుకున్నారు. ఇష్టమొచ్చినట్లు ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఇక మనల్ని ఎవరూ ఏం చెయ్యలేరు అనే ధీమాతో ఇన్నాళ్లు బతికారు. ఇప్పుడు ఏసీబీ దెబ్బతో హడలిపోతున్నారు. ఆశకు పోయి సంపాదించుకున్న డబ్బును ఎలా దాచాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఏసీబీకి చిక్కకుండా పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆర్థిక నిపుణుల చుట్టూ తిరుగుతున్నారు. అనేక మంది అధికారులు లంచం తీసుకుంటూ అక్రమంగా సొమ్మును కూడబెట్టుకుంటున్న విషయాన్ని ప్రభుత్వం గమనించింది. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. దాడుల్లో ఒకరి తర్వాత ఒకరు పట్టుబడుతూ ఉండడంతో అవినీతి అధికారుల్లో అలజడి మొదలయ్యింది. అయితే ఏసీబీకి చిక్కిన ప్రతి ఆఫీసర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెలుగు చూడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల పట్టుబడ్డ R&B ఈఎన్సీ మోహన్ నాయక్, అలాగే పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ అధికారిని కదిలించినా ఎంతో కొంత అవినీతి బయట పడుతూనే ఉంది. అయితే ఇలాంటి అక్రమార్జన సొమ్ము అధికంగా స్థిరాస్తుల రూపంలోనే ఉంటున్నాయి. వీరి దగ్గర నుంచి సేకరించిన భూముల విలువ లెక్క గడితే 5 నుంచి 20 కోట్ల లోపే ఉన్నట్లు లెక్కల్లో తేలుతోంది. ఇక బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడవుతోంది. ఇటీవల ఏసీబీకి చిక్కిన ఓ పోలీస్ అధికారి చిట్టాను 4 ఏళ్ల క్రితమే సేకరించినట్లు తెలుస్తోంది. అవినీతి పరుల సన్నిహితులు ఎవరు, వారు ఎవరితో సంభాషిస్తున్నారు, ఇలాంటి రహస్య సమాచారాన్ని ఏఐతో పాటు సాంకేతికత ద్వారా కూడా విశ్లేషిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఏసీబీ సేకరించిన సమాచారానికి మించి అదనపు అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు కుటుంబ సభ్యులను డైరెక్టర్లుగా పెట్టి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అక్రమ సొమ్మును ఆ సంస్థల ద్వారా వచ్చిన లాభాలుగా లెక్కల్లో చూపించుకుంటున్నారు. ఇక భీమ్రెడ్డి ఆయన అడుగుజాడల్లో నడిచే హోంగార్డు పేరుతో ఆస్తులు దాచిపెట్టాడు. ఈ విషయంలో ఏసీబీ పగడ్బందీగా వ్యవహరిస్తోంది. బినామీల గుట్టు రట్టు చేస్తోంది. దీంతో బినామీలుగా ఉన్నవారంతా భయపడుతూ తమకేమీ సంబంధం లేదని వాంగ్మూలమిస్తున్నారు. దీంతో అక్రమార్కులకు భయం పట్టుకుంది. మరికొందరు అక్రమార్జన సొమ్మంతా స్థిరాస్తుల రూపంలోకి మార్చేసుకుంటున్నారు. డీఎస్పీ భీమ్రెడ్డి కుటుంబం ప్రస్తుతం వెసెల్లా మెడోస్లోని విల్లాలో ఉంటున్నారు. అయితే దానిని 4.5 కోట్లకు కొన్నట్లు రికార్డుల్లో చూపించారు. కానీ అది 10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన బచ్చు రవీందర్కు కొత్తూరు, శంషాబాద్ మండలాల్లో 4 ఎకరాల భూమి ఉంది. దాని విలువ 6 లక్షలుగా లెక్కగట్టారు. కానీ బహిరంగ మార్కెట్లో దాని విలువ 1.5 నుంచి 6 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. వీరే కాకుండా దాదాపు 20 మందికి పైగా అక్రమార్కుల చిట్టా ఇప్పటికే ఏసీబీ చేతిలో ఉన్నట్లు సమాచారం. అక్రమార్జనలో ఒకరికి మించి మరొకరు ఆస్తులు కూడబెట్టారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన డీఎస్పీ భీమ్రెడ్డి ఆస్తుల చిట్టా కంగు తినేలా ఉంది.
భీమ్రెడ్డి బెంగుళూరు మహానగరంలో ఎకరం ఇంటి స్థలం, కర్ణాటకలో ఒకచోట 38 ఎకరాలు, మరో చోట 6 ఎకరాల వ్యవసాయ భూమి వంటివి చూసి అధికారులే అవాక్కయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం వీటి విలువ 10.12 కోట్లు. ఇవి మార్కెట్ విలువ ప్రకారం కనీసం 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగానికి చెందిన సుంకరి నరహరిరావు ఇటీవల ఏసీబీకి చిక్కారు. ఆయన అక్రమాస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం 13.05 కోట్లుగా తేల్చారు. కానీ అనధికారికంగా 150 కోట్లు ఉంటుందని అంచనా. ఆ తర్వాత పట్టుబడిన R&B ఇంజనీర్ మోహన్ నాయక్ ఆస్తుల విలువ అధికారికంగా 17.94 కోట్లుగా, అనధికారికంగా 200 కోట్లుగా తేల్చారు. ఇక టీజీ రెడ్కో డీజీఎం వెంకటరమణ అక్రమ సంపాదన అంచనా 28.14 కోట్లు. ఏసీబీ వలకు చిక్కకుండా ఉండేందుకు చాలా మంది మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు, సీఏలు, ఆర్థిక నిపుణుల వద్దకు పరుగులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా సరే ఏసీబీ తమ మీదికి రాకుండా చూసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక నిపుణుల సలహాలు అడుగుతున్నట్లు సమాచారం. ఏసీబీ దూకుడుతో బెదిరిపోయిన అధికారులు ఇప్పటికే నగలు, నగదు వంటి వాటిని తమకు సంబంధం లేని వారి ఇళ్లలో దాచిపెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఒకవేళ పట్టుబడిన ఆస్తులు దక్కేలా చిట్కాలు ఇవ్వాలని నిపుణులను సలహాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటివి ఎన్ని ఎత్తులు వేసినా చెల్లవని ఏసీబీ దాడులతో స్పష్టం చేస్తోంది. ఒక్క ఆధారం దొరికినా మిగతా వాటి గుట్టు రట్టు చేయడం సులభమేనని అంటున్నారు. వరుస దాడులతో అవినీతి నిరోధక శాఖ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో 139 కేసులు నమోదయ్యాయి. అంటే సగటున ప్రతి 3 రోజులకు 2 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. అయితే 2013లో ఒక త్రైమాసికంలో అత్యధికంగా 64 కేసులు ఫైల్ చేశారు. ప్రస్తుతం ఆ రికార్డును బ్రేక్ చేస్తూ గడిచిన 3 నెలల్లో అంటే ఏప్రిల్, మే, జూన్లో 77 కేసులు నమోదు చేశారు. అక్రమ సంపాదనపై ఉన్న శ్రద్ధ విధుల్లో చూపించడం లేదు. లెక్కకు మించి కేసులు నమోదవుతున్నా, ఏసీబీ వరుసగా దాడులు చేస్తున్నా అధికారులు మాత్రం తీర్చు మార్చుకోవడం లేదు. కేసుల నుంచి తప్పించుకోవడానికి బినామీల పేర్లతో ఆస్తులు కూడబెడుతున్నారు. మరికొందరు బంధువులు కాకుండా తెలిసిన వారి ఇళ్లలో డబ్బు దాచుకుంటున్నారు. ఒకరు 150 కోట్లు, మరొకరు 200 కోట్లు, ఇంకొకరు 300 కోట్లు. ఇదేమీ వ్యాపారంలో సంపాదించిన లెక్కలు కాదు. అక్రమార్జనకు అలవాటు పడిన ప్రభుత్వ అధికారులు సంపాదించిన అవినీతి సొమ్ము. పైకి నీతి నిజాయితీకి తామే ఆదర్శమనేలా బిల్డప్ ఇస్తారు. అవినీతి అంటే తమకు పడదు అనేలా ఓవరాక్షన్ చేస్తారు. ప్రభుత్వ జీతం వస్తే అక్రమార్జనతో తమకేం పని అనేలా కనిపిస్తారు. ఎవరైనా తమ పనుల కోసం వెళ్తే మాత్రం జలగల్లా పీల్చి పిప్పి చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. అంతేకాని పనులు మాత్రం చెయ్యరు. ఎన్ని నెలలైనా వాయిదాల మీద వాయిదాలు వేస్తారు. అది లేదు, ఇది లేదు అంటూ తిప్పుకుంటూ ఉంటారు. అన్నీ ఉన్నా కొర్రీల మీద కొర్రీలు పెడతారు. చివరికి అడిగినంత డబ్బు చేతిలో పడ్డ తర్వాత ఫైల్ కదులుతుంది. ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి పరాకాష్ట. ఉద్యోగంలో చేరిన సమయంలోకి సొంతిల్లు కూడా ఉండదు. అలాంటిది కొంతకాలానికి కోట్ల రూపాయల డబ్బు, విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టే స్థాయితో అక్రమాలకు పాల్పడుతున్నారు. చేతి నిండా సొమ్ముంటే ఊరి నిండా చుట్టాలే అని పెద్దలు ఊరికే అనలేదు. డబ్బుంటేనే సమాజంలో మనిషికి విలువ. మనీ ఉన్న మనిషి చెప్పే మాటకు బలం ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా అతిథి మర్యాదలు లభిస్తాయి. అయితే నోట్ల సంపాదనలో పడిపోయిన కొందరు అవినీతి అధికారులు 4 తరాలకు సరిపడా కావలసినంత కూడబెడుతున్నారు. అయితే అవినీతి రొచ్చులో కూరుకుపోయి ఏసీబీకి అడ్డంగా బుక్ అవుతున్నారు. అప్పటిదాకా రాజుల అధికార దర్పం ప్రదర్శించిన అధికారుల సీన్ రివర్స్ అవుతోంది. ఏసీబీ సోదాల్లో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు, బంగారు నగలు, ఆస్తిపత్రాలతో దొరికిపోయిన ఆ అధికారులు ఇప్పుడు కటకటాల వెనక వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అక్రమంగా సంపాదించిన ఆ సొత్తంతా ఒక్కసారిగా దూరం అవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమ సంపాదనతో పాటు సమాజంలో తమకున్న మర్యాద మట్టి కొట్టుకుపోయిందని లబోదిబోమంటున్నారు. తమ ముఖం బంధువులు, సహచరులు సమాజానికి చూపించలేక జైలు గోడల మధ్య తమలో తాము కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏసీబీకి పట్టుబడిన తర్వాత బాధపడి ఏం లాభమని నిజాయితీగా విధులు నిర్వర్తించి ఉంటే ఈ తిప్పలు తప్పేవి కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ పలువురు అక్రమ ప్రభుత్వాధికారులను అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారు అన్న కేసుల్లో కటకటాల్లోకి పంపింది. అప్పటి వరకు దర్జాగా బతికిన తామంతా ఒక్కసారిగా జైల్లో బూచలు లెక్కబెట్టాల్సి రావడంతో ఆ అధికారులు మానసికంగా తీవ్రంగా కుంగిపోతున్నారు. పట్టుబడిన అవినీతి అధికారుల్లో కొందరైతే జైల్లో 4 గోడల మధ్య పశ్చాత్తాపం పడుతున్నట్టు తెలుస్తోంది. కొందరైతే చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ఏసీబీకి పట్టుబడి జైలు పాలైన ఓ పోలీస్ అధికారి 2 రోజులుగా అదే పనిగా ఏడ్చి మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఒక్కరే కాదు, అవినీతి కేసుల్లో జైలుకొచ్చిన వారిలో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. కొందరైతే తమను కలిసేందుకు వచ్చేవారికి ముఖం చూపించేందుకు ఇష్టపడటం లేదు. భార్య, పిల్లలు, న్యాయవాదితో మాత్రమే ములాఖత్లో కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఏసీబీ కేసుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు, సిబ్బంది కనీసం 1 రోజులకు పైగా జైల్లో విచారణ ఖైదీలుగా ఉంటున్నారు. ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించి బెయిల్కు ప్రయత్నించాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అక్రమ సొమ్మును బినామీల పేర్ల మీద పెడుతున్న అవినీతి అధికారుల అక్రమార్జనను గుర్తించి జప్తు చేసేందుకు బినామీ లావాదేవీల నిరోధక విభాగం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక చట్టం 1988తో బినామీల గుట్టు రట్టు చేయనుంది. దీనికి సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక చట్టం ఇలాంటి బినామీలను గుర్తించి వారి పేర్ల మీద ఉన్న ఆస్తులను కూడా జప్తు చేసే అధికారం ఆదాయ పన్ను శాఖకు కట్టబెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా బినామీ లావాదేవీల నిరోధక విభాగం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విభాగంలో ఏడాదికి 60 నుంచి 70 కేసులు నమోదవుతున్నాయి. అవినీతి అధికారుల 100 కోట్ల విలువైన అక్రమాస్తుల చిట్టాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏ అధికారి వద్ద చూసినా కళ్లు చెదిరేలా నగలు, నగదు, లెక్కలేనన్ని ఫ్లాట్లు, ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు, పక్క రాష్ట్రాల్లో ఆస్తులు వెలుగు చూస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు పోగేస్తున్న సంపద లెక్కకు మిక్కిలిగా ఉంటుంది. ఇలాంటి వారి అంతు చూడ్డానికి ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగింది. ఫస్ట్ తన పేరిట ఆస్తులను కొనుగోలు చేయడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ రద్దు చేసి బినామీలకు బదిలీ చేయడం, ఆ ఆస్తుల పత్రాలను తన దగ్గరే ఉంచుకొని ఫలాలను అనుభవించడం. ఇది పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డి సాగించిన బినామీల దందా. ఏసీబీకి చిక్కిన పోలీసుల్లో అత్యంత అవినీతిపరుడిగా ముద్రపడిన భీమ్రెడ్డి కుట్రపూరిత ఎత్తుగడలు అవలంబించారు. భీమ్రెడ్డి ఇప్పటి వరకు తన పేరు మీద 10 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఆయన అధికారిక ఆదాయం మాత్రం 2 కోట్ల 10 లక్షలు మాత్రమే ఉంది. కుటుంబ నిర్వహణకు 1.03 కోట్ల వ్యయం అయినట్లు లెక్కల్లో తేలింది. భీమ్రెడ్డి భార్య సెల్ ఫోన్లో లభించిన ఆస్తుల చిట్టాను ఏసీబీ బయటపెట్టింది. గత నెల 18న సేవ్ చేసిన కొన్ని ఫోటోల్లో కుటుంబ సభ్యులకు ఏ ఆస్తి కేటాయించాలి, ఏ బినామీ పేరుతో ఏ ఆస్తి ఉంది, ఎవరికెంత ఇవ్వాలి, ఎవరికి ఎంత రావాలి అన్న వివరాలన్నీ చేతిరాతతో నమోదై ఉన్నట్లు వెల్లడించింది. అవినీతి కేసుల్లో పట్టుబడే వారి నుంచి స్వాధీనం చేసుకునే సెల్ ఫోన్, ల్యాప్టాప్, ఇతరత్ర సాంకేతిక పరికరాలను పూర్తి స్థాయిలో విశ్లేషించడంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఆయా కేసుల్లో పట్టుబడే ప్రభుత్వ ఉద్యోగులు తమ వద్ద ఉండే సెల్ ఫోన్, ల్యాప్టాప్ పిన్ నంబర్లు చెప్పేందుకు నిరాకరిస్తుంటారు. అలాంటప్పుడు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లో వాటిని విశ్లేషించి తొలగించిన సమాచారం రిట్రీవ్ చేయడంతో పాటు సాంకేతిక ఆధారాలు, సమాచారాన్ని సేకరిస్తున్నారు. ట్రాప్ కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు బాధితులతో బేరసారాలు, సంభాషణలు జరిపే ఆడియోలను అధికారులు కీలక ఆధారంగా మలుచుకుంటున్నారు. తమకు లభించిన ఆడియోలో ఉన్న గొంతును నిందితుడి స్వర నమూనాతో సాంకేతికంగా సరిపోల్చేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద ఆఫీసర్ హోదా, లక్షల్లో జీతం, అయితేనేం కకుర్తి, ఇంకా సంపాదించాలి అన్న దురాశ, తరతరాలకు సరిపడా కూడబెట్టాలన్న చెడుబుద్ధి. ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులు, సిబ్బంది తీరు. పనుల కోసం తమ వద్దకొచ్చే వారిని లంచం కోసం జలగల్లా పీడిస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే పన్నులు, బిల్లులు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. ప్రస్తుతం కొందరు అధికారులు చాప కింద నీరులా అవినీతికి పాల్పడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా లంచాలు తీసుకుంటూ అక్రమంగా ఆస్తులను పోగేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్న కొందరు ప్రభుత్వ అధికారుల ఆస్తులను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వీరు వెలగబెడుతున్నది నిజంగా ప్రభుత్వ ఉద్యోగమా, లేక కార్పొరేట్ కంపెనీలను నడుపుతున్నారా అని సందేహం రాక మానదు. అంతలా ఉంటున్నాయి వీరి ఆస్తులు. లంచవతారులపై ఫిర్యాదుల ఆధారంగా నిఘా ఉంచుతున్న ఏసీబీ వారిని వలపన్ని పట్టుకుంటోంది. ఈ అక్రమార్కుల ఇళ్లలో సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. అవినీతి నిరోధక శాఖ అటు లంచగొండి అధికారుల సమాచారం అందగానే ఏసీబీ సీక్రెట్ గా పని ప్రారంభిస్తోంది. వారిపై అన్ని స్థాయిల్లో నిఘా ఉంచుతోంది. అదును కోసం వేచి చూసి దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసిన పలువురు లంచగొండి అధికారులు లంచాల సొమ్ముతో సంపాదించిన ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒక్కొక్కరి ఆస్తుల విలువ 100 కోట్లు ఉండడం అడ్డు అదుపు లేని వారి అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తోంది. పట్టుబడుతున్న వారు కొందరే. ప్రభుత్వ శాఖల్లో తిష్ట వేసుకున్న అవినీతి అనకొండలు ఇంకా ఎందరో ఉన్నారు. మిలమిల మెరుస్తున్న బంగారు బిస్కెట్లు, కళ్లు చెదిరేలా బ్యాంక్ బ్యాలెన్స్, కట్టలుగా కరెన్సీ నోట్లు,
గుట్టలు గుట్టలుగా అక్రమంగా సంపాదించిన దస్త్రాలు, గలగలలాడే విదేశీ మద్యం బాటిళ్లు. ఇవి రోడ్లు, భవనాల శాఖలో ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ కంటపడిన దృశ్యాలు. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసి పదవీ విరమణ పొందిన మురళీధర్ 150 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన కాళేశ్వరం సహా భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సబ్ కాంట్రాక్టుల్లో మురళీధర్ రావు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఏఈ శ్రీధర్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తేల్చింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 110 కోట్లుగా అంచనా వేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన ఈఎన్సీ భుక్యా హరిరామ్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. షేక్పేట్, కొండాపూర్లో 2 విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో 3 ఫ్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉన్నట్లు తేలింది. హరిరామ్ సంపాదించింది బహిరంగ మార్కెట్లో వాటి ధర 100 కోట్లకు పైగానే ఉన్నట్లు అంచనా వేసింది. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ రూటే సపరేటు. అనుమతులు కావాలంటే చాలు, చేతిలో కాసులు పడాల్సిందే అంటాడు. రూల్స్ పాటించలేదా లంచం కొట్టాల్సిందే. రూల్స్ పాటించారా అయినా చేతులు తడపాల్సిందే. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చాలా పెద్దది. శివబాలకృష్ణ బినామీల పేరు మీద 214 ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట 29 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ 2,000 కోట్ల రూపాయల పైమాటే. బ్లాక్ లిస్టులో ఉన్న 2 రియల్ ఎస్టేట్ కంపెనీల ఫైళ్లు కూడా క్లియర్ చేశారు. దీనికి ప్రతిగా పలువురు బిల్డర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు శివబాలకృష్ణ. హైదరాబాద్ ఇరిగేషన్ ఏఈఈ హిరూరు నికేష్ కుమార్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. 2013లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అరెస్ట్ అయ్యే నాటికి అతని ఆదాయం, వ్యయాల లెక్క తేల్చారు. బహిరంగ మార్కెట్లో నికేష్ కుమార్ ఆస్తుల విలువ 100 కోట్లపైనే ఉంటుందని లెక్క తేలింది. హైదరాబాద్ జలమండలిలో జనరల్ మేనేజర్గా పనిచేసిన అనంత లక్ష్మీ కుమార్ కోట్ల ఆస్తులు కూడబెట్టారు. హైదరాబాద్లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్లు, మరో 6 ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం లక్ష్మీకుమార్ ఆస్తుల విలువ దాదాపు 200 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. చిన్న చిలక్కొట్టుడు నుంచి 100 కోట్ల అక్రమ సామ్రాజ్యం నిర్మించాడు డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్. కింది స్థాయి ఉద్యోగిగా పనిచేసిన రోజుల నుంచే బల్ల కింద చేతులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. అంచెలంచెలుగా పదోన్నతులు పొందే డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరుకున్నా కూడా ఆ పాడు బుద్ధి పోనిచ్చుకోలేదు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 100 కోట్ల విలువ చేసే భూములు, ఫ్లాట్లు సంపాదించాడు. మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తేల్చింది. 1994లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేరిన కిషన్ ఆ తర్వాత ఆర్టీఓగా పదోన్నతి పొందారు. వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా అతడికి కేవలం 3.5 కోట్లే సమకూరాయి. కిషన్ ఆస్తులు బహిరంగ మార్కెట్ విలువ 100 కోట్ల పైమాటేనని అంచనా వేశారు. లంచాలకు మరిగిన ప్రభుత్వ అవినీతి అధికారులు, సిబ్బందిని ఇలాగే కటకటాల్లోకి నెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమార్కులపై కొరడా ఝులిపించడంలో దూకుడు ప్రదర్శిస్తున్న ఏసీబీ అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడంలో ముందుకు వెళ్లలేకపోతోంది. కారణాలను విశ్లేషిస్తే వ్యవస్థాపరమైన అవరోధాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఎన్నో కేసులు దర్యాప్తు దశలో మగ్గుతున్నాయి. అక్రమార్కులపై కేసు నమోదు చేసిన తర్వాత పలు ప్రక్రియలు ముగిశాక న్యాయ విచారణకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతారు. ఇక్కడి నుంచే ఆట ప్రారంభమవుతుంది. పలుకుబడి ఉన్నవారు న్యాయ విచారణకు అనుమతి రాకుండా మేనేజ్ చేసుకుంటారు.